ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే, నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుని నామన స్తోత్రం కలుగును గాక. ఎడారిలో ఆయన త్రోవ కలుగు చేసేవాడు, అలాగే అరణ్యములో త్రోవ కలుగు చేసేవాడు, ఎడారిలో నదులను పారచేయగలిగినటువంటి దేవుడు, అంత ఉన్నతుడైనటువంటి దేవుడు. అరణ్య మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు అరణ్య రోదనగా నీ జీవితం ఉంటే నీ జీవితంలో ఒక చక్కని మార్గాన్ని దేవుడు ఏర్పరిచేవాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఆయనే మార్గము గనుక ఆయన మన జీవితంలో ఎడారి వంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళవలసి వచ్చినప్పుడు, ఎండినటువంటి పరిస్థితుల్లో నీటి ఊట బొగ్గలను మన జీవితాల్లో ఆయన రప్పించేవాడు. అలాగే అరణ్య రోదనగా నీ జీవితం ఉన్నప్పుడు ఆయన చక్కని త్రోవని నేను నడిపించేవాడు. దేవాది దేవునికి నువ్వు అప్పగించుకున్నప్పుడు, దేవుని లేఖనంలో మహాజ్ఞాని అయిన సొలొమోను అంటాడు, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనములో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని. దేవాది దేవుడు నీ త్రోవలను సరళపరిచేవాడు. నువ్వు ఇరుకులు గుండా, ఇబ్బందులు గుండా, అరణ్య రోదన గుండా నువ్వు వెళుతున్నప్పుడు నీ జీవితంలో చక్కని త్రోవని నడిపించేటువంటి దేవుడు. దేవునికి నువ్వు అప్పగించుకోవాలి. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ, నీకు నచ్చినట్లుగా నువ్వు జీవిస్తూ, దేవుడు నా జీవితంలో కార్యం జరిగించలేదండి, ఏ రేవుకెళ్ళినా మురళ పరిగన్నట్లుగానే ఉందండి, ఎడారి రోదనగా ఉందండి, అరణ్య రోదనగా ఉందండి అని నువ్వు అంటే నువ్వు అది నష్టపోతావు. దేవునికి నువ్వు అప్పగించుకొని ఆయన చిత్తానుసారంగా ఆయన ఆజ్ఞలు అనుసరించి యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు అతడు నీటి కాలువలో ఎవరు నాటబడిన చెట్టు వలె ఫలిస్తాడు. కనుక దేవుని సన్నిధిలో నేను నువ్వు అప్పగించుకొని ఆయన త్రోవల్లో నడుస్తున్నప్పుడు ఫలించేటువంటి అనుభవాలు ఉండా దేవుడు నిన్ను నడిపించి ఫలభరితంగా నిన్ను చేస్తాడు. కనుక దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించి, ప్రభువా నా పరిపాటులో నీ కృపను నాకు తోడుగా ఉండి నీ సన్నిధి నాతో ఉంచండి అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ నీ కొందనాలు, ఈ కొద్ది మాటలు మా వినికిల్లో దీవించండి, నీ సన్నిధి మాతో ఉంచండి. కృపగలిగిన దేవునిగా నీ పాదాల దగ్గర సాగిలపడుచున్నాం. నీ కృపా మహదైశ్వర్యాన్ని మా జీవితాల్లో నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.